మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి ఇదే నా సాదర స్వాగతం. నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సత్యమయ. రక్త అయిపోయింది. భక్తి మార్గం వైపు ఎలా ప్రయాణం చేశారో 2 క్యారెక్టర్స్ చూసాము. ఆ తర్వాత పూర్తిగా భక్తి మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆ డిఫరెన్స్ మాత్రం చాలా అద్భుతంగా చూపించారు సార్. దీనికి హెడ్డింగ్ బ్రహ్మాండం. రక్తి, భక్తి, అంకితం అని 3 హెడ్డింగ్లు పెట్టుకున్నాం. ఈ 2 ప్యారల్ చేయటానికి. రక్తిలోంచి భక్తి మారని దేవుడిని పూజించడం. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పెళ్ళామిట్లో కాపురం అయిపోయింది. ఇక పూర్తిగా తన జీవితం దేవుడికి అంకితం అయిపోవాలి. బంధాలకు దూరంగా వెళ్ళిపోవాలి. కరెక్ట్ అంకితం అవ్వాలంటే. సో దాన్ని 2 ప్యారల్గా ఎలా చేసాం ఒకసారి చూద్దాం. ఈ బంధాలు ఇవన్నీ ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చేసాడు. అదే రామదాసులో ఎలా చేశాడు చూద్దాం. అన్ని మీ వల్లే సార్. బికాజ్ a shot ఉంది. He said అది tears ఆ టైంలో రావాలి. When you lift your eyes up, the tears has to come down అని. It took about 4 shots. He was patient enough to, to get the right shot. షార్ట్ అయిపోయింది. నేను కట్ చెప్పలేకపోయాను. అవును తెలుసు నాకు గుర్తు. కంట్లో నీళ్ళు వచ్చేసి రవితో ఎట్లా అంటున్నాను అనమాట. కట్ 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 తండ్రి మాటను నిలపగా నేను రాసింది తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఇదిగిదిగో నారాముడు మీరు పాడిన పాట, మీకు ఇష్టమైన పాట తీసుకున్నారు. మీరు నా ఇష్టమైన గాయన అయ్యారు. సార్ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి పాటలు ఒకటేమో నిగమా నిగమా అంతవన్నిత. అందులో కంప్లీట్ గా బంధాలు తెగిపోతాయి. కంప్లీట్ గా ఇమోషన్ అంటే మనసు తాలూకు అంతర్లీనంగా ఉన్న భావాల్ని కంప్లీట్ గా ఏడిపించినట్టుగా అన్నమయ్య సినిమాలో ఈ పాట సార్ చూసి డిస్కస్ చేద్దాం. నాకు బాగా నచ్చిన షాట్ ఏంటి తెలుసా? వైకుంఠం ఎప్పుడు తీసాం, ఈ పాట ఎప్పుడు తీసాం. అవునండి. ఇక్కడ సెకండ్ టైం హరే అన్నప్పుడు వాళ్ళిద్దరూ నమస్కారం. బ్యూటిఫుల్ షాట్. నిజంగా మనకి ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు దేని గురించి కథ దొరుకుతుందో అతను చూపిస్తున్నాం. దేవుడు రియల్ లైఫ్ లో మనకు కనపడదు కదా. బట్ సుమన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీ యూజ్డ్ టు సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ యూ. అసలు మీకు నేను ఆ రోల్కి సూట్ అవుతాను చెప్పి మీకు ఎలా ఇంతమంది ఉండగా, అంటే అప్పుడు చాలా మంది ఏంటంటే దేవుడి వేషాలంటే హిందీ ఆర్టిస్ట్ ని పిలిచి చేసేవారు. హౌ డిడ్ ఇట్ కమ్ టు యు ద ఐడియా? ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్ ద సేమ్ థింగ్ సార్, బికాజ్ ద వే యు లుక్డ్ ఆ వెంకటేశ్వర్ గారు అంటే అందులో మీరు రకరకాల వేషాలు అసలు అంటే ప్రతి వేషంలో మీరు మాట్లాడే మాట గానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎగ్జాక్ట్లీ దేర్ యాక్చువల్లీ. అంటే సుమన్ ముక్కు కళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతుంది. గబుక్కున ఫ్లాష్ అయింది. అది అనుకుంటే రాదు గబుక్కున. ఇప్పుడు ఇతన్ని రాజుగాను మోహన్ బాబుని వెంకటేశ్వర స్వామిగా అతని ముక్కు కూడా అలాగే ఉంటుంది. కాదు ఆడియన్స్ దృష్టిలో అతను డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఇది రిస్క్ అని తెలుసు. నాగార్జున నేనే రిస్క్, తర్వాత డిస్కులమయం అయింది. బాబు చనిపోయాడు అని చెప్పినప్పుడు మీ ఇద్దరి ఎంత అద్భుతంగా చేశారంటే ఇద్దరు చేసామా అనిపిస్తుంది.
బోల్డ్ మంది జనం ఉండగా భద్రాచలం గుళ్ళు అండ్ ప్లేస్ ఎమోషనల్ డ్రామా కూడా చూస్తే ఏం చేస్తాను సార్. ఏంటంటే ఇది దీనిలో కూడా మీరు కట్ చేయడం మర్చిపోయారు. when he was doing when I watched this film I fell in love with him. ఎంత బాగా చేశారంటే there's no words, especially ఈ సాంగ్ లో ఇప్పుడు చూస్తే కూడా నాకు కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది. తల బాదుకుని పెట్టి కావలించుకోవటం ఉంది అది చాలా ఇన్వాల్వ్ అయింది. సో రియల్. It was amazing. న్యాచురల్ ఎవరో చెప్తే చేసింది కదా, ఆ ఫీల్ తో చేసింది. ఏం లుక్ అండి బాబు అది. బాగా క్రియేట్ చేశారు ఆ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ. బిఫోర్ సీన్ ఈ పాట హనుమంతుడు బాడీని అక్కడ పడుకోబెడతాం. షాడో పాస్ ఆన్ కావడం అంటే బాడీ ముందే కదా. అయ్యో బాబు. నా ఉద్దేశం అయితే వాళ్ళిద్దరూ కంప్లీట్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చేస్తే తప్ప అది రాదు. సార్ ఎంత కంప్లీట్ గా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాము అంటే డబ్బింగ్ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాను నేను. ఈయన కంటే మొత్తం జీన్స్ లో ఉంది, నీకెక్కడి నుంచి వచ్చింది అమ్మాయి? ఇలాంటి గురు ఉంటే నాకేంటి ప్రాబ్లం. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అన్నమయ్య కానీ రామదాస్ కానీ ఈ పాటలు ఎక్కడ రాశారో దేనికి రాశారో సంబంధం లేదు. మనం అందులో సెలెక్ట్ చేసుకుని మన సిచ్యువేషన్స్ సాంగ్ నిజంగా ముందు ముందు ఇలా వీళ్ళ చేతుల్లో పడబోతాయి కానీ మన కోసం రాసినట్టే ఉన్నాయి. ప్రతి సిచ్యువేషన్ కి అవును, ప్రతి సిచ్యువేషన్ కి ఆయన పాటగా రాశాడు అంతే. ప్రతి సినిమాలోనూ మాకు కావాలంటే మాకు కావాలి అని ఆయన గురించి కొట్టుకొని వాళ్ళు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం గారి టాలెంట్ గురించి మాట్లాడడానికి నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. బట్ ఆయనలో ఉండే ఇంకొక టాలెంట్ కమెడియన్ గానే మనందరికీ తెలుసు, కానీ హిడెన్ టాలెంట్ ఇంకొకటి కూడా ఉన్నది. అది ఏంటి అనేది మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఫెంటాస్టిక్. బ్రహ్మానందం గారు ఫెంటాస్టిక్. అది ఎప్పటి నుంచి సార్? చిన్నప్పటి నుంచి వినాయకుడు బొమ్మలు మనకి వీటికి సంబంధించిన చేయడం దగ్గర నుంచి తెలుసు. ఏదో చేస్తున్నవాడు మట్టితో వాటితో. ఈ మధ్య స్వామికి నాకు అనుబంధం ఎక్కువ ఏర్పడిందేమో అనిపిస్తుంది. ఇది ఈ ఆర్ట్ దానికి సంబంధించి ఇలాంటివి ఎందుకో మై ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ అని బుక్ రాస్తున్నాను. భగవంతుడితో చిన్న చిన్న అనుబంధాలు ఎట్లా ఉంటాయి. అంతకు ముందు రోజే స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాను ఇంట్లో. ఈరోజంతా ఉపవాసం ఉంటే బాగుంటుందేమో అంటే ఉపవాసం దైవభక్తి సంబంధించి పక్కన పెడితే ఏదో సాలిడ్గా ఉన్నాం కదా, పూట తినకపోతే 5 grams అన్న తగ్గుతాం అన్న ఐడియాతో చేద్దాం అనుకుంటు. ఈ ఖాళీ సమయాన్ని ఎందుకు మనం ఇలా చేయాలంటే అక్కడ భగవత్ ప్రేరితం అయిందే అని నేను ఫీల్ అయింది. ఏంటంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇదేమి ఏ బొమ్మ చూసి చేసింది కాదు, నాకు కళ్ళు మూసుకుంటే స్వామి సాక్షాత్కారం జరుగుతుంది అని నా ఫీలింగ్. దాంతో ఆయన రూపం నాకు తెలుసు. మా పెద్దబాబు గౌతమ్, డాడీ శివన్ నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, క్లే తీసుకొచ్చాడు, దీంతో చేసుకోవచ్చు అంటే సరే అది తీసుకురారా అని చెప్పి దాంతో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ముందు అసలు మనకు వస్తుందా రాదా అనుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ చిన్నది అలా అనిపించి ఇంకా వీళ్ళెందుకు మానవ మాత్రలు ఒకసారి పెద్ద ఆయన దగ్గరికే కనెక్షన్ పెట్టుకుందామని స్టార్టెడ్ డూయింగ్ దట్. అది అలా 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 ఒక రూపం వచ్చింది. చేస్తున్న కొద్దీ ఏదో ఒక 2.5 hours కూర్చోవాలి. ఎందుకంటే ఆ క్లే ఒకసారి ఆరిపోతే మళ్ళీ ఇంకోటి పెట్టి అతికించడం. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆ బొమ్మ మొత్తం అంతా చేసేసరికి వెన్నెల కిషోర్ అని కమెడియన్ మీకు తెలుసు, ఆయన వచ్చాడు. ఏంటి సార్ ఇది మీరు చేస్తున్నారండి, హౌ కమ్ అని అసలు దానికి అంత ఆశ్చర్యపోతారన్న సంగతి నాకు తెలియదు. నేనేదో కీప్ ఆన్ డూయింగ్ దట్, ఏదో బొమ్మ చేసుకుంటున్నాననే ఫీలింగ్లో ఉన్నాను. ఆడు గబగబా తీసి ఫొటోస్ ఫేస్బుక్లో పెట్టుకుంటాను సార్. 24 lakhs క్లిక్స్ వచ్చినాయండి అని చెప్పి నాకు మైండ్ బ్లోయింగ్. నాకు అర్థం కాలేదు ఏంటంటే మీకు తెలియదు సార్ ఇది ఏంటి మీ సైడ్ ఉండే ఆర్ట్ ఇదేంటని. అంతలో నెక్స్ట్ డే సార్ ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఫోన్ చేశారు.
హిందూలో మీ ఆర్టికల్ ఒకటి వచ్చిందండి. దానిలో మీరు చేస్తున్న బొమ్మ గురించి వేశాను. ఇవన్నీ చూడండి, ఆలోచించండి. నేను ఐ నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్, ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుందన్న ఆలోచన లేదు. ఒకసారి చూపిద్దాం. కొండలలో నెలకొన్న ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ ఈ పర్టికులర్ అన్నమయ్య రామదాసు డిస్కషన్ అప్పుడు కూర్చున్నాయంటే దీని మీద బాడీ అంతా మైండ్ అంతా దీని మీద ఆలోచించబట్టే వచ్చాడు. లేకపోతే ఆయన ఎక్కడ వస్తారు? లేకపోతే నీలో ఉన్న భక్తి కానీ అండ్ సపోర్టెడ్ బై హిస్ వైఫ్. అంటే మన కూర్చుని అన్ని అవి కావాలి ఇవి కావాలంటే మూడుకి తగినట్టు ఇలా అంటే ఏం కావాలో తెలియదు మనకి, మనం చెప్పం. బట్ ఇంతవరకు హాస్య బ్రహ్మగా కొనియాడబడిన మీరు ఇకపై శిల్ప బ్రహ్మగా కూడా కొనియాడబడతారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. రక్తి, భక్తి. ఇప్పుడు ముక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇద్దరు భక్తులు అన్నమయ్య, రామదాసు ఇద్దరూ కూడా భగవంతుడిలో మమేకమైన సీన్స్ రెండు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అది పిక్చరైజ్ చేసిన తీరు కానీ అది మీ ఆలోచనలో ఎలాగా ఊహించారో. పుస్తకంలో అన్నమయ్య క్లైమాక్స్ లేదు, సమర్పించాడే ఉంది. మనం షోర్నూరు కేరళలో షూటింగ్ చేస్తున్నప్పుడు కవి గారు దీని క్లైమాక్స్ ఏదైనా రావాలి, క్లైమాక్స్ ఏదైనా రావాలంటే హరికథలో ఇలా చెప్పేవాడిని అని చెప్పాడు ఈయన. హరికథ చెప్పేవాడు ఈయన. హరికథకి దృశ్య రూపం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి ఆ రోజు గెంతులేసాం ఆల్మోస్ట్. ఎందుకంటే అన్నమయ్య క్లైమాక్స్ అది కాకపోతే అంత హిట్ అవడానికి ఛాన్స్ లేదు. ముందు బాలు గారికి, కీరవాణికి అండ్ విన్సెంట్ గారికి 11 days ముందు ఇండియన్ స్క్రీన్ మీద టోటల్ ఎపిసోడ్ ప్రీ రికార్డెడ్. ఇది డైలాగ్స్, రికార్డింగ్ మొత్తం. సరే ఇప్పుడు మేము అంటే ఆ రీ రికార్డింగ్ కూడా ఉండబట్టి యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ అందరికి ఆ మూడ్ ఇచ్చారు అంతే. షార్ట్ కట్స్ కూడా కరెక్ట్ గా పాటకి లిప్ మూమెంట్ ఇచ్చినట్టు ముందే రికార్డ్ చేసి డైలాగ్స్ లిప్ మూమెంట్ ఇచ్చారు. నా మీద నమ్మకం లేక డబ్బింగ్ కోసం అని చెప్పి బాలు గారితో చెప్పించారు. నేను లక్కీగా మెడ్రాస్ లో ఏవిఎం స్టూడియోకి ఊరికే రాత్రి ఏం చేస్తున్నారు వీళ్ళు అని వెళ్ళాను. చెప్తానని చెప్పి డబ్బింగ్ అయిపోయింది. బాలు గారు ఆయన మిమిక్ చేస్తారు కదా బాగా, ఆ వాయిస్ మిమిక్ చేసేసి భగవంతుడికి బాలుగారే, భక్తుడికి బాలుగారే ముందు. నేను అదేంటండి నన్ను ఒకసారి ట్రై చేయనివ్వండి అన్న. ఓకే అన్నారు. సో ఆ రోజున ట్రై చేస్తే కీరవాణి గారు వాజ్ హ్యాపీ. అంటే కీరవాణి గారికి ఏంటంటే ఆ శృతిలో కరెక్ట్ గా ఆ టైం అందుకోవాలి. బికాస్ బ్యాక్గ్రౌండ్ ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్. షిఫ్ట్ చేయాలి. సో కీరవాణి గారిది అది. అంటే నేను అన్నాను ఒకసారి ట్రై చేయండి అన్న. అంటే ట్రై చేసిన తర్వాత ఒప్పుకున్న తర్వాత వాయిస్ వాజ్ వెరీ యంగ్. సో ఇంటికి వెళ్ళి 1 kilo ఐస్ తిన్నాను. సో బాగా బొంగురు పోవటానికి ఐస్ కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 1 hour ఐ కెప్ట్ ఆన్. అంత థ్రోట్ పోయింది పూర్తిగా. బట్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ యూ సార్. ఆ సినిమా చూసినప్పుడు మాత్రం అప్పటి వరకు చూసిన నాగార్జున గారు వేరు, అక్కడ నుంచి చూసిన నాగార్జున గారు వేరు. పర్టికులర్లీ ఫ్రమ్ దట్ సీన్ సో థ్రోట్ ద రెస్పెక్ట్ ఐ బిలీవ్ ఐ ఓవర్షాడోడ్ మిస్టర్ బాలు. అంటే ఆయన చెప్పిన డైలాగ్ కన్నా నేను బాగా చెప్పాను. నేచురల్ గా యాక్ట్ చేస్తూ వచ్చింది. నేను అప్పుడు ఒక ప్రేక్షకుడిలో సినిమా చూస్తున్నప్పుడు సార్, జో అచ్యుతానంద జోజముకుందా అనేది మనందరికి బాగా అలవాటైన పాట. అది స్టార్టింగ్ లో అన్నమయ్య గారు రాశారని చెప్పారు, అయిపోయింది. లాస్ట్ లో వెంకటేశ్వర స్వామి గారు ఆ పాట పాడడం అనేది ఒకటేసారి గూస్ బంప్స్ వచ్చాయి సార్. ఆయన ఎవరి మీద అయితే ప్రేమతో రాశారో ఆయన్నే పాడడం అనేది, గురుగారు దట్ వాజ్ అ గ్రేట్ థాట్. అది అంటే ఆలోచన రావడం, పాటని పాడడం అనే ఆ ఫీలింగ్ ఐ థింక్ ప్రతి ఆడియన్స్ అది స్పందించారు. ఇప్పుడు నేను చూస్తుంటే, ఎందుకంటే మన అందరం భక్తులం, వీఆర్ డివోటీస్. సో ఆ ఫీలింగ్ అది అద్భుతంగా. అంతా నాకు ఒక పెద్ద పరీక్ష అండి. ఎందుకంటే గెటప్ చెమటలు రాకూడదు, ప్లస్ ఆభరణాలు ఏంటంటే ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకూడదు, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ బ్యాక్ రాకూడదు అండి. ఆల్మోస్ట్ షోయింగ్ ఓన్లీ ద ఫ్రంట్ సైడ్. క్లైమాక్స్లో ఏమైందంటే రాగానే గురుగారు ఏమన్నారంటే, ఈరోజు నేను ఒక షాటే తీస్తున్నాను, అది సాయంత్రం అయినా పర్వాలేదు, మీరు అది రిహర్సల్ చేయండి అంటే ఒకే షాట్లో డాలీ ఈజ్ మూవింగ్, హీ హాస్ టు కమ్, దెన్ అగైన్ ఇట్ విల్ గో అండ్ ఆల్ దట్. సో నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఒక సైడ్లో లిప్ మూమెంట్, యాజ్ ఈ సెడ్ ఇట్ ఇస్ ప్రీ రికార్డెడ్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆయన టైం, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్.
అండ్ విన్సెంట్ గారు ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ కెమెరామ్యాన్. సో రాగానే నువ్వు అన్నీ చూసుకో, ఆ డైలాగ్ అన్నీ మిస్ అవ్వకూడదు ఆయన ఒక సైడ్లో. ఇంత టెన్షన్తో ఎలా చేస్తా అని చెప్పి నేను అనుకుంటే యూ వోంట్ బిలీవ్ అండి, ఇట్ వాస్ ఓన్లీ 1 మానిటర్ అండ్ 1 సింగిల్ టేక్. వి ప్యాక్డ్ అప్ at 10 o'clock. 9 o'clock 9 స్టార్ట్ చేసాం, 10 o'clock ప్యాకప్. ఆ రోజు షూటింగ్ వద్దు, వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజు నాగార్జున గారు కూడా ఈ 94 years ఓల్డ్ గెటప్ తోటి అది 1 hour 2 hours దాటిపోతే మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. అది అలా ఉండగానే యాక్ట్ చేయాలనేది అవన్నీ లోపల ఇన్ని రకాలైన పరీక్షలు. టోటల్ క్లైమాక్స్ లో అది అనుకొని రాశారు. అది ఏంటో గురుగారు కానీ భక్తులు మేము చెప్పిన మాటే వింటారు, వాళ్ళు చెప్పిన మాట మేము అంటే అందులో వచ్చేటప్పుడు కూడా దట్ ఈస్ సో రియల్. ఇందులో అనుకున్నది జరగటం కొన్ని రేర్గా దొరుకుతాయి బాబు. ఇది మొత్తం తీసిన తర్వాత అంటే రికార్డింగ్ అయినప్పుడే నువ్వు చెప్తానని ఎందుకు అన్నావు అంటే యు ఆర్ ఏబుల్ టు సీ ది రాబోయే సినిమా చూసి ఇది నేనే చెప్పాలని ఫీలింగ్ వచ్చింది. అలా నాకు చూస్తున్న పిక్చరు తీసిన తర్వాత అనిపించింది ఈ సినిమా అయిన తర్వాత మినిమం 10 minutes ప్రేక్షకులు ఎవరో లేగలేదండి. చూసి నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఎవరికైనా చెప్పాలంటే రివాల్వింగ్ షాట్ ఎందుకు వాడాలి, డైలాగ్ అవగానే సాంగ్కి క్లోజప్ సపరేట్ కట్టచ్చు, సేమ్ షాట్లో ఇదిగో అని చెప్పేసి ఇదిగో నీకోసం ఇచ్చాను నీకోసం తెచ్చాను చెప్పి సేమ్ షాట్లోనే దాచుకోని పాడటం, ప్రతి షాట్లోనూ షార్ట్ కట్ చేయకుండా. సో రివాల్వింగ్ షాట్ అంటే ఇస్ కల్మినేషన్ ఆఫ్ టోటల్ చుట్టుముట్టేసి అతను. డబ్బింగ్ పాల్ గారు ఎప్పుడు చెప్తారండి, ఇండియన్ సినిమాలో 10 బెస్ట్ క్లైమాక్స్ అని తీస్తే అన్నమయ్య ఒకటి అవుతుంది అంటాడు. నాకు నువ్వు తీసిన అన్ని సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఈ రోజుకి ఎన్నిసార్లు నేను స్టేజ్లో చేస్తాను, అన్నమయ్య క్లైమాక్స్. అన్నమయ్య జీవితాన్ని ఎవరు చూడలేదు. దేవుడు వచ్చి భక్తుణ్ణి నా పాట నువ్వు పాడమని అడగడం. స్వామి నేను పాడిన పాట మీరు విన్నారా అంటే భార్య అప్పుడేదో ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఏమిటి పాట పాడాడు తను అని అన్నమయ్య పాడిన పాటను దేవుడు పాడి వినిపించడం ఏం తాటయ్య. అన్నమయ్య సినిమా అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయింది. రామదాసు మళ్ళీ కథ తయారు చేశాం. డైరెక్టర్ గారు వెళ్ళి బాబు చెప్పమన్నారు కదా. నేను వెళ్ళగానే ఆయన వేసిన మొదటి ప్రశ్న ఒకటే చెప్పాడు, చూడండి అన్నమయ్యని మించిన క్లైమాక్స్ ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను, అంతకు మించిన గొప్ప క్లైమాక్స్ లేకపోతే నేను రామదాసు చేయను, ముందు క్లైమాక్స్ చెప్పండి తర్వాత చేయాలా వద్ద చెప్తానన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాబు 2-3 నిమిషాలు కథ చెప్పి నెక్స్ట్ క్లైమాక్స్ చెప్తాను. ఓకే అన్నారు. చెప్పాను, ఒక 10 minutesలో ఓకే చేశారు అంతే ఈ కథని. రామదాసులు ఏంటంటే నాకు దర్శనం ఇవ్వకుండా నీ భక్తుడిని నీ కోసం గుడిగట్టాను, నువ్వు ప్రభువుకి దర్శనం ఇస్తావా? భక్తి చిత్రాల ఎఫెక్ట్ అసలు ఈ రోజుల్లో ఉంటుందా లేదా అంటానికి 2 సినిమాలు నిదర్శనం. ఎందుకంటే ఇలా తీగలితే చూస్తానికి రెడీగా ఉన్నారు. భద్రాచలంలో అంతకుముందు 25,000 మందో 40,000 మందో సంవత్సరానికి శీతాకాలానికి వెళ్ళేవాళ్ళు. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత 2,50,000 మంది అయ్యారు. అలా పెరిగింది. మేము ఈ సినిమా చేయడానికి ముందు భద్రాచలం 40 రోజులు పోయి అక్కడ ఉన్నామండి. నేను ఆదుర్తి రవి గారు మా ఫ్రెండ్స్ అంతా. అప్పుడు పర్ణశాలకు మేము వెళ్ళి చూసాం. ఇదిగిదిగో నారాముడు పాడు పర్ణశాలకు వెళ్ళాం. అక్కడ ఒకే ఒక్క షాప్ ఉంది, దాంట్లోనే కొబ్బరికాయలు పసుపు కుంకుమ బీడీలు పాన్ పరాగులు అన్ని దాంట్లో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్బిలీవబుల్గా 250 షాపులకు పైన అయ్యాయి. ఇక్కడ సెట్ వేసాము, సెట్లో లైటింగ్ చేసాము, అదే సినిమాలో చూసినట్టు లేదంటే వాళ్ళ మీద పోటాడుతున్నాను. సీత
డ్రెస్ ఇలా వేసుకున్నావు కానీ నువ్వు అట్లాగే కనపడుతున్నావు. డ్రెస్ ఇలా వేసుకున్నా కూడా నువ్వు ఎప్పటికీ సీతలాగా ఉండిపోతావు. నన్ను మీరు ఎప్పుడు సీతనే పిలుస్తారు, అర్చన ఇప్పటివరకు పిలవలేదు. బ్రహ్మానందం, నీకు వెంకటేశ్వర స్వామి మీద రాముడి మీద ఉన్న భక్తితో ఎంతసేపు వచ్చి కూర్చున్నావు. స్నేహ అవుట్ స్టాండింగ్. మామూలుగా కవి గారు అన్నమయ్య, రామదాసు, పాండురంగడు, మంజునాథ 4 వేదాలు లాంటి కథలు ఇచ్చారు. 5వ వేదం లాంటిది ఎప్పుడు ఇస్తారో మీరే. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాతో నా జీవితాశయాల్లో ఒకటి నెరవేరింది బాబు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే చాలా ప్రాణం చిన్నప్పటి. నాన్నగారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. మా అన్నగారు పాటలు రాశారు. సాగరా శ్రీరామ నామామ. అవునవును. నువ్వు ఇక నేను దేవుడి వేషాలు పనికిరాను కాదు అంటాం కాదు. ఇక దేవుడి వేషాలు అంటే నువ్వే అని ఫిక్స్ అయిపోయింది. నీ జన్మధన్యం. మనిషి లైఫ్ బాబు యాక్చువల్గా పుడతారు, పెరుగుతాడు, చదువుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, తర్వాత పిల్లలకు పెళ్లి చేస్తాడు. కొంతమంది ఏంటంటే కొన్ని అసాధ్యాలు చేసి హిస్టరీలోకి ఎక్కుతారు. నీ లైఫ్లో కూడా ఈ 2 సినిమాలు, షిరిడి సాయి ఈ కలిపితే నువ్వు అందరూ హృదయాల్లో ఉండిపోతావు. అండ్ యూ విల్ బి ఇన్ హిస్టరీ. థ్యాంక్ యూ. మనందరం అండి, మనందరం. మీరు చేసిన 110 సినిమాలు గురుగారు, నాకు తెలిసి నాగార్జున గారు ఎలా నిలిచిపోయారో అందరి గుండెల్లో, మీరు కూడా ఐ థింక్ విత్ దీస్ 2 ఫిల్మ్స్ యూ బికేమ్ సంథింగ్ ఎల్స్. అతిథులందరికీ దర్శకేంద్రుల చేతుల మీదుగా ఇప్పుడు చిరు కానుక. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. Jai